సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పిల్లలందరూ నేర్చుకుంటూ అలాగే మన ప్రాచీన కోలాటకాలను నేర్చుకోవాలని ప్రోత్సహించాలని రాష్ట్ర సెట్టుబల్జా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాయక్రావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరుప గ్రామంలో శ్రీ సీతారామ కోలాట భజన మండలి ఆధ్వర్యంలో చిన్నారులకు కోలాట కళ నేర్చుకున్న వారికి గజ్జె పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజమండ్రి వద్ద కొవ్వూరు గ్రామానికి చెందిన గురువు రోహిణి కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 550కి పైగా ఈ కోలాట కళకు సంబంధించి భజన మండలి ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే ఈ కళ నేర్చుకోవడం వల్ల భక్తి భావము, హరినామస్మరణ మరియు ఆరోగ్యం చాలా బాగుంటుందని, ఈ కళను ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాలని ముందు తన వంతు సహకారం అందిస్తానని డాక్టర్ చప్పిడి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్, గ్రామంలోని చాలా మంది దాతలు సహకరించారు. గోపిశెట్టి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా ఈ గజ్జె పూజ నిర్వహించి రాత్రి 12 గంటల వరకు భక్తి పరవశంతో ప్రజలు ఆనంద పరవశం పొందారు. కార్యక్రమంలో తెలుగుదేశం కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దేవ్ వెంకన్న, మహిళా అధ్యక్షురాలు కోన వెంకటలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షులు పద్మావతి, జనసేన నాయకులు కొండబాబు, భోగిరెడ్డి, గంగాధర్, యాళ్ల సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కలియుగంలో కేవలం నామ మాత్రమున కోటి యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఎక్కడైతే ఈ హరినామ స్మరణ నిరంతరము జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతము, ఆ గ్రామము, ఆ ఇల్లు కూడా పాడి పంటలతో, ధనధాన్య రాశులతో తులతూకుంటూ ఉంటుందని చెప్పారు. కేవలం నామస్మరణ ఒక్కటే వారి ముక్తికి మార్గం అన్న విషయాన్ని ఆనాడు శ్రీమన్నారాయణుడు స్వయంగా నారద మునీంద్ర వారికి చెప్పడం, నారద మునీంద్ర వారు ఆ యొక్క నామస్మరణ విలువను మానవులకు తెలియజేయడం కోసం పురంధరదాస్ గా జన్మించారు. సాక్షాత్తు నారద మునీంద్రులే పురంధరదాస్ గా ఈ భూమిపై జన్మించి, అంటే దాదాపుగా 500-600 సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల సమయంలో అన్నమాచార్యుల కంటే ముందుగా ఈ యొక్క పురంధరదాస్ వారు వచ్చి ఈ అఖండ భూవలయంలో ఎవ్వరూ చేయనంత కృషిని చేశారు. 4,75,000 కీర్తనలు రచించారు. మనం మిగిలిన వారిని హైయెస్ట్ బాగా ఎక్కువగా చెప్పుకుంటే అన్నమాచార్యులు 32,000 కీర్తనలు రచించారు. కానీ ఈ యొక్క పురంధరదాస్ వారు 4,75,000 కీర్తనలు రచించి ఆ యొక్క నామస్మరణ విలువను మనకు తెలియజేశారు. ఈ రోజు మనం పిల్లలకు కానీ పెద్దలు కానీ సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. ఆ సంగీతం నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా చెప్పేది లంబోదర లఘుమికర, ఆ యొక్క కీర్తన రచించింది పురంధరదాస్ వారు. అంటే ఈ యొక్క కర్ణాటక సంగీత ప్రతి ఒక్కరు కూడా సరళంగా పాడుకోవడానికి, సులువుగా పాడుకోవడానికి వారు మార్గాన్ని సూచించారు. అందుకే వారిని కర్ణాటక సంగీత పితామహుడని కూడా పిలుస్తారు. మరి అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క కీర్తనలు ప్రచారం చేయటం, మరి చిన్న పిల్లల నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఉండటం వల్ల వారి భావి జీవితం విజయానికి సాంకేతికంగా మిగులుతుందని చెప్పేసి వారు ప్రోత్సహించడం వల్ల మా గురువర్యులు పగడాల శ్రీమన్నారాయణ ఆనంద తీర్థాచార్యుల వారి కృపచేత, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఈనాడు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మన ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా మాకు ప్రోత్సాహాన్నిచ్చి అభివృద్ధి చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతులై వారింట కొలువుండాలని, వారికి ఇంట వెంట జంట ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదాలు కోరుకుంటూ హరీష్.